బాపట్ల పాస్టర్ ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దు విషయంలో విచారణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. బాపట్ల కలెక్టరేట్ లో ఇరు వర్గాలను విచారించిన జేసీ భావనకు సంబంధించిన వార్తను మనం చూస్తున్నాం. విచారణకు ఫిర్యాదుదారుడు రామిరెడ్డి అలాగే పాస్టర్ ఆనంద్ హాజరయ్యారు. ఇద్దరిని విచారించి కలెక్టర్ కు నివేదిక పంపారు జేసీ భావన. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ సర్టిఫికేట్ ఉండదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీం తీర్పు ప్రకారం ఆనంద్ పై కంప్లైంట్ చేశారు అక్కల రామిరెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్టర్ ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దవుతుందని చెప్తున్నారు ఫిర్యాదుదారుడు రామిరెడ్డి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కలెక్టర్ చర్యలు తీసుకుంటారని చెప్పారు. జేసీ గారు చెప్పారండి. జేసీ గారు ఏం చెప్పారంటే, నువ్వు 12 ఆనంద్ గారిని అడిగినప్పుడు మీరు ఎస్సీ హిందువునా క్రిస్టియన్ అని చెప్పి అడిగారండి. నేను క్రిస్టియన్ అండి, 12 సంవత్సరాలు నేను పాస్టర్గా చేస్తున్నానని చెప్పాడండి. అలాంటప్పుడు నువ్వు అట్రాసిటీ పెట్టడానికి అర్హత లేదు. మనకి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని బట్టి మనం సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దాని ప్రకారం నువ్వు బీసీ కేటగిరీలోకి వెళ్ళిపోతావు, నువ్వు అట్రాసిటీ కేసులు పెట్టడానికి ఇక వర్తించదు అని క్లియర్ కట్గా జేసీ గారు చెప్పారండి. అలాంటప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, సాయంత్రానికి ఈవినింగ్ టైంలోకి వెళ్ళా కలెక్టర్ గారికి రికమెండేషన్ చేస్తూ ఉన్నారండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే రద్దు ఆటోమేటిక్ కంపల్సరీ జరిగిపోయిందండి. తాను తన మతాన్ని విశ్వాసాన్ని మార్చుకున్నాను తప్ప తన కులాన్ని మార్చుకోలేదన్నారు పాస్టర్ ఆనంద్. తాత ముత్తాతల నుండి ఎస్సీ కులంలోనే ఉన్నామని, పుట్టుకతోనే వచ్చిన కులం ఇప్పుడెలా మారుతుందని ప్రశ్నిస్తున్నారు. నన్ను అడగడం జరిగింది, క్రైస్తవులకు మారేవు కదా, మరి నీ కులం మారుతుందంటే నేను అడిగాను. నా మతాన్ని విశ్వాసాన్ని మార్చుకున్నాను కానీ నా కులాన్ని మార్చుకోలేదు. నేను పుట్టుకతోనే నా తల్లిదండ్రులు, నా పూర్వీకులు, నా తాత ముత్తాతల నుండి నేను ఎస్సీ కమ్యూనిటీలను పుట్టాను. నా కులం పుట్టుకతో వచ్చింది కాబట్టి అది ఎలా పోయిద్ది. మధ్యలో నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, నా విశ్వాసాన్ని మార్చుకున్నానని చెప్పాను. అందు నిమిత్తం నా క్యాస్ట్ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేయటం అది న్యాయం కాదని నా విన్నపాన్ని తెలియజేసినప్పుడు మరి కలెక్టర్ గారు మంచిగా జాయింట్ కలెక్టర్ గారు స్పందించి ఈ విషయమై విచారణ చేసిన తర్వాత తదుపరి నిర్ణయం మరి పైకి పంపిస్తానన్నారు.